మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను అమ్మా నాన్న వాళ్ళ గురించి మీకేం తెలుసు? చావా? అమ్మా నాన్న చావు గురించి మీకు తెలుసా? ఏం తెలుసు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? గుట్ట మీద కొలనుంది, ఆ దేవాలయం ఉంది. నేనక్కడికి రావాలా? అదేంటో చెప్పండి. మునేప్ప, ఒక్క నిమిషం ఆగండి. తల్లి, ఇక్కడ ఏం జరుగుతుంది? మా అమ్మ నాన్న చావు గురించి ఆయనకేం తెలుసు? మాట రాని వాళ్ళ మూలంగా ఏదో చెప్పాలనుకుంటున్నావు. దయచేసి సరైన దారి చూపించమ్మా. నా మనవరాళ్ళిద్దరూ ఇదే నేల మీద పుట్టిన వాళ్ళు. కన్న తల్లిదండ్రులు లేకపోయినా నేనే వాళ్ళని పెంచి పెద్ద చేశాను. వాళ్ళిద్దరినీ కాపాడింది నువ్వే కదా తల్లి. పగలు రాత్రి ఆ పిల్లల కోసమే నేను నీకు పూజలు చేస్తున్నాను. అయినా ఎందుకమ్మా నీకు నా మీద కోపం? నేనేదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు తల్లి. హలో, ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? మీ ప్రశ్నకి జవాబు అక్కడే రాతి గోడ మీదుంది. ఎవరు బాబు? ఎవరో చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ పక్కనున్న రాతి గోడలో ఒక సర్ప్రైజ్ ఉంది. అది చూడు, నీకే అర్థమవుతుంది. అమ్మా, ఏమైంది? పడిపోతున్నారేంటి? ఏంటిది? దీన్నెవరు ఇలా చేశారు? జరిగిన అనర్థానికి ఉన్నది ఇదొక్కటే ఆధారం. నేను మాటలో చెప్పలేని నిజాన్ని ఇది మాత్రమే చెప్పగలదు. ఇదొక్కటే నిజం చెప్పగలదు. దీన్ని నేను నిధి చేతికి జాగ్రత్తగా ఇచ్చి తన అమ్మా నాన్నల చావెలా జరిగిందని తనకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. రాధిక, అట్లీస్ట్ నాకేనా చెప్పు. అటువైపు చూడండి. ఎవరైనా గంటను అంత ఎత్తులో కడతారా? ఇలా కట్టడానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి? ఈ గంటని ఎవరు కొడతారో వాళ్ళ జీవితంలో చాలా 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 ఎత్తుకెళ్తారంట. ఇప్పుడు ఎవరినంత ఎత్తుకు పంపించాలని అనుకుంటున్నావు? నిధిని.
నన్నా? అయ్యయ్యో, అంతెత్తుకి నేనెలా జంప్ చేసి గంట కొట్టగలను? అరే, మా అన్నయ్య ఉన్నాడు హెల్ప్ చేయడానికి. జంప్ ఎందుకు చేయాలి? నేనా? ఊ అను నిధి, వద్దని చెప్పొద్దు. నిధి ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతోంది. తనకి టాప్ రావాలి కదా. దానికి నేనేం చేయాలి? నిధి ఎత్తుకొని గంట కొట్టడానికి హెల్ప్ చేయి. ఏయ్, అయ్యయ్యో, కర్ణా సార్ నన్నెత్తుకుంటారా? బాబాయ్ వద్దు. అయినా నన్నెత్తుకుని గంట కొట్టించడం బాగోదు. హలో, మా అన్నయ్య ఇంకొకరికి మంచి జరుగుతుందంటే ఎప్పుడు నో అండు కదా అన్నయ్య? రాధిక, ఏం వద్దులే. నేను రాత్రి పగలు నిద్ర లేకుండా చక్కగా చదివి మార్కులు తెచ్చుకుంటాను. ఇలాంటివేం వద్దమ్మా. దేవత ముందు నేను ఆల్రెడీ మొక్కుకున్నాను. ఇప్పుడు కాదు అంటే దేవతకి కోపం వస్తుంది. మహాపాపం, మహాపాపం. దేవి ప్లీజ్, తప్పైపోయింది. రాధిక తెలియక ఏవేవో వేడుకుంది. అది నేను నెరవేర్చలేను. ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ 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 దేవి, ప్లీజ్. ఆహా, భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. మీ కోరికను ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. అయ్యయ్యో పంతులు గారు, మేమిద్దరం భార్య భర్తలం కాదు. అలా అయితే పెళ్లి నిశ్చయమైంది అంతేనా? కాదమ్మా, ఇది పెళ్ళైన నవదంపతులు లేదా పెళ్లి నిశ్చయమైన వాళ్ళు తమ జీవితాంతం చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ మోగించే గంట ఇది. ఇది మీకు తెలీదా?